సూర్యగ్రహణమే కానివ్వండి, చంద్రగ్రహణమే కానివ్వండి, సూర్య చంద్రులు చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు. ఈ గ్రహాల మూలకంగా, సూర్యుడి మూలకంగా మనము ఈ జీవరాశులన్నీ కూడాను నిలుస్తున్నాయి అనంటే సూర్యుడి యొక్క అనుగ్రహం, చంద్రుడి యొక్క అనుగ్రహం. వీటి మూలకంగానే మనకు తిథి నక్షత్ర యోగ కరణాలన్నీ కూడాను ఏర్పడతాయి. వాటి మూలకంగా మనము వ్రతము, దానాదులు, యజ్ఞాదులు ఇవన్నీ కూడాను ఆచరిస్తాం. కాబట్టి ఈ సూర్య చంద్రులకు సంబంధించినటువంటి విషయం లోపల చంద్రగ్రహణమే కానివ్వండి, సూర్యగ్రహణమే కానివ్వండి, ఈ గ్రహణాల సమయాన్ని మనము సూతకంగా భావిస్తాం. కాబట్టి ఈ సమయంలో, అంటే గ్రహణ సమయంలో ముఖ్యంగా ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు తీసుకోకుండా ఉండడము అత్యుత్తమము. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ సమయం లోపల కొన్ని నియమాలను పాటించాలి. ఏం పాటించాలి? వాళ్ళు ఆ గ్రహణ సమయం లోపల, రాత్రి గ్రహణం పడుతుంది కాబట్టి ఇబ్బంది లేదు, 9:57కు ప్రారంభమవుతుంది, 1:27 వరకు ఉంది. ఆ సమయంలో పడుకొని భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉండడము చాలా మంచిది. తిరగడం మట్టుకు, బయట తిరగడం కానీ, తర్వాత గ్రహణ సమయంలో మనకు వాతావరణంలో మార్పు వస్తుంది కనుక బయట తిరగకూడదు అనేటువంటి విషయం మనకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో శాస్త్రం చెప్పింది. ఆ ప్రభావము గర్భస్థ శిశువుపై ఉంటుంది అని మన ధర్మశాస్త్రము, మన ఆచార వ్యవహారాలన్నీ కూడాను ప్రగాఢంగా నమ్ముతున్నాయి. గ్రహణ సమయంలో భగవత్ ఆరాధన చేస్తూ ఉండడం చాలా ముఖ్యం. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తువులను కత్తిరించకుండా ఉండడం, కూరగాయలను కట్ చేయకుండా ఉండడము, బట్టలు కుట్టకుండా ఉండడము, ఇవి గర్భిణీ స్త్రీలు ఆచరించవలసినటువంటి నియమాలు.